మీ అమూల్యమైనటువంటి ఓటు ముద్రని ఫ్యాన్ గుర్తు పార్లమెంట్ అభ్యర్థి బాలశౌరి గారు ఫ్యాన్ గుర్తు మీద ఆయన్ని 4వ నెంబరు సీరియల్లో 4వ నెంబరు ఈ ఫ్యాన్ గుర్తు మీద ముద్రించి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కేంద్రంలో ఉన్నటువంటి అసమర్థ ప్రభుత్వాన్ని సాగనంపాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 4 లైన్ల రహదారి గురించి చెప్పాలి, మర్చిపోయా. గుడివాడలో శాసనసభ్యుడిని తెలుగుదేశం పార్టీ గెలిపిస్తే ఈయన పెనవలూరు, గన్నవరం, పామర్ నియోజకవర్గాల్లో 4 వేస్తాడంట. మన గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీతో అయిపోతుంది. ఆ తర్వాత పామర్ నియోజకవర్గం, పెనవలూరు నియోజకవర్గం, గన్నవరం నియోజకవర్గాలు ఉంటాయి. ఇక్కడ మనం ఓటేసి మరి ఇక్కడ అభ్యర్థిని గెలిపిస్తే ఈయన రోడ్డు తీసుకెళ్లి 4 ఆ 3 నియోజకవర్గాల్లో వేస్తాడంట. అంటే అంత అమాయకుల్లాగా ఉన్నారు చంద్రబాబు నీకు. కాబట్టి చంద్రబాబు నాయుడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఎవరికి? ఆయన్ని నమ్మినటువంటి వ్యక్తులకి, ఆయనకి ఓటేసినటువంటి వ్యక్తులకి. ఆయన్ని ఎవడు నమ్మితే వాడికే వెన్నుపోటు పొడిచి వాడికి నామరూపాలు లేకుండా చేస్తాడు. చంద్రబాబు నాయుడికి అనాథ పిల్లలంటే కనీసం మమకారం కూడా ఉండదు. పాపం హరికృష్ణ గారు చనిపోగానే కుక్కటిపల్లిలో తీసుకెళ్లి మా బాసాళ్ళ అమ్మాయి సుహాసిని పెట్టి బలి చేశాడు. పాపం నెహ్రూ గారు చచ్చిపోగానే అవినాష్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి బలి చేశాడు. కాబట్టి అనాథ పిల్లల్ని చంద్రబాబు నాయుడు వదిలించుకుంటాకి ఇటువంటి కార్యక్రమాలు చేస్తాడు. తప్పకుండా మీ 2 ఓట్లు అసెంబ్లీకి, పార్లమెంట్కి ఫ్యాన్ గుర్తు మీద ముద్రించి నన్ను బాలశౌరి గారిని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.